టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరుకుంది. నిర్మాతలతో ఫెడరేషన్ చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. అంతిమంగా రేపు జరిగే చర్చల్లో అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లుగా ఫెడరేషన్ నాయకులు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన చర్చల విఫలమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రేపటి చర్చలపైనే అందరూ దృష్టి పెట్టారు. తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె 9వ రోజున కూడా కొనసాగుతోంది. ఒకసారి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె పరిష్కారం కాలేదు. సోమవారం నాడు అటు నిర్మాతలతోనూ ఇటు కార్మికుల ఫెడరేషన్తోనూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో చర్చలు జరిపారు. రెండు వర్గాలు సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుందన్నారు ఆయన. ఫిలిం ఛాంబర్లో మంగళవారం జరగాల్సిన చర్చలు బుధవారంకు వాయిదా పడినట్లు కార్మికుల ఫెడరేషన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఫిలిం ఛాంబర్ హాల్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్స్, ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చలు జరుగుతాయి. మంత్రి కోమటిరెడ్డి సూచనలతో జరగనున్న ఈ చర్చల్లో సమ్మెపై క్లారిటీ రానుంది. రేపటి చర్చల్లో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఫెడరేషన్ నేత అనిల్ వల్లభనేని చెప్పారు. ఇప్పుడు వారి టికెట్ల రేట్లు పెంచడానికి అయితే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చు. మేము మా వేతనాల గురించి పోరాడితే తప్పని మాట్లాడటం మరి వారు ఎంతవరకు అది కరెక్ట్ అనేది వారే ఆలోచించుకోవాలి. మా దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం దగ్గరకు ఆశ్రయిస్తున్నాం. కానీ మాకు ఛాంబర్ అనేది ఒక పెద్దగా ఉంది కాబట్టి మేము ఛాంబర్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఛాంబర్ ద్వారానే ఫైనల్ కావాలని కోరుకుంటాం. అంతిమంగా అటు నిర్మాతలకి ఇటు మా ఫెడరేషన్ కార్మికులందరికీ కూడా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఇక కాని పక్షంలో వారు తదుపరి మా కార్యాచరణ అనేది ఇంకా మేము తీవ్రంగా ఉధృతం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. చర్చల్లో చిన్న నిర్మాతల గురించి, వర్కింగ్ కండిషన్స్ గురించి కూడా మాట్లాడుతామని ఫెడరేషన్ నేత చెప్పారు. 24 విభాగాల్లోని కార్మికులందరికీ 30% వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే రోజుకు 2000 కంటే తక్కువగా వేతనం లభించే వర్గాలకు 25% పెంచుతామని చెప్పిన నిర్మాతలు డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ వేతనాలు పెంచడానికి అంగీకరించడం లేదు. ఫెడరేషన్ లో చీలిక తీసుకురావడానికి నిర్మాతలు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించిన కార్మికులు వేతనాలు అందరికీ పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.